హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8 అయిందనమాట. సో ఈ టైంలో ఎవరైనా చూస్తున్నట్టయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ రోజు అయితే మీ అందరికీ మంచిగా స్టార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నాకు కూడా అలాగే అవ్వాలని కోరుకోండి. సో నిజంగా ఫ్రెండ్స్, కొందరు గట్టిగా కోరుకుంటే అవుతుంది, మంచిగానే చెడైనా. సో అందుకనే నేను మంచి జరగాలని కోరుకుంటాను, మీకు నాకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఇంకా మెయిన్ విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. నువ్వు అమ్మ కడక పల కడక ఇవి నిన్న వెనకొచ్చింది ఫ్రెండ్. రోజులైంది ఇట్లా కొనుక్కునాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. ఈ కుండలు అయితే మన ఎమ్మెగనూరులో దొరకడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేనైతే ఈ కుండను అయితే తీసుకొని వస్తుంది అనమాట, కొనుక్కొస్తుంది. బాగుంది కదా, మొబ్బుకుంది. ఇప్పుడు బాగా వస్తుంది ఇవన్నీ. అసలు ఇట్లాంటివి ఇంకా ఆన్లైన్లో తప్ప ఇంకా బయట దొరకలే వాడిని ఇంకా ఫిక్స్ అయ్యింది. ఇంకా నిన్న పోయి తీసి చూస్తే అసలు కంటికి గోరిను ఉన్నాయి కుండలు, బాలెలు ఇట్లా మట్టితో చేసినవి చాలా బాగుండే. కాకపోతే ఇంక డబ్బులు లేదానికి ఏమి పట్టు వంట చేస్తావా? ఎట్లా చేస్తావు? పగలు కూడా చేస్తుంది, ఇంకెట్లా చేస్తుంది? మొయ్యలేవమ్మ, బరువు ఉన్నది. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి మా ఎత్త అయితే ఉంటే మాత్రానికి కొత్త కుండ ఎట్లా వాడాలో చెప్తుండే. నాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట, కొంచెం కామెంట్ చేయండి అబ్బా. సో యాక్చువల్గా ఇది నేనే చూసింది అనమాట, ఎమ్నూరు వేయండి అవ్వనిడిచేకి. సో వేరేగా అవి చూపి వేరే పెయ్యి అవల్ల తీసుకురాని వేయింటి అనమాట. సో అప్పుడు ఇవి కనపడే. సో అందుకని మరి ఇంటికి వచ్చి భారతీని ఎమ్నూరుకి తోలుకొని పోయి, అంటే వీటిలో సెలెక్ట్ చేసుకున్నాక మనకు రాదు కదా. సో అందుకని భారతీని తీసుకొని పోయి సో ఇది తీసుకుంటే దాంతోపాటు ఇగో ఇది యాక్చువల్గా ఇది తీసుకురాని, ఇవి రెండు తీసుకురానికి ఫ్రెండ్స్ నాకు పోయింది ఇనుప పొయ్యి అనమాట. ఇనుప పొయ్యి గమెల ఇనుప పొయ్యి. అది స్లాబ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి, స్లాబ్ దెబ్బతింటది, మీరు అట్లా పెట్టుకోవడం వల్ల స్లాబ్ చాలా దెబ్బతింటది అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటి నుండి అయితే మాత్రానికి చేంజ్ చేస్తున్నాము. బాలెలో ఉసక నింపి దీంట్లో కొంచెం ఉసకేస్తే కిందికి అగ్గనే తగలదు అనమాట స్లాబ్కి. అందుకోసమనే ఈ చిన్న సెటప్ అయితే చేస్తున్నాము. సో అంటే దీని నిండా ఉసకేయాల, బాలని గంప నిండా. చలో చేద్దాంలే. కానీ ఈ కుండ ఫేవరెట్ ఫ్రెండ్స్, ఇది మాకు దొరకడం. ఇవన్నీ చూస్తే అన్ని కావాలంటే ఇట్లాంటివి వెరైటీ ఉండే అనమాట. ఒకటి పెద్దది మట్టికుండ, అది తీసుకుందాం వినోదంటది. బడ్జెట్ ఆటికే టైట్ అయిపోయింది. వీటికి చిన్ని పెరిగేసుకునికి కానీ కావాల్సిన పదార్థాలు చూపించేటప్పుడు కానీ ఎంత బాగున్నాయి అన్ని. కాకపోతే ఇంకా అవన్నీ కొనుక్కునేకి మన పరిస్థితి బాగాలేదులే వినోద్. ఇది ఒక్కటే తీసుకుంటానులే అని ఇంకా చాలా బాధతో ఇది ఒక్కటి తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఈ కుండ తీసుకురావడం సంతోషం అనిపించేది నాకైతే. రావినా కాదు, ఇది మన సంగ పెడతానప్ప. ఈ అమ్మ ఈ కుండ మీదే ఉన్నాయి కళ్ళల్లో ఐరాకి. ఐరా హాయ్ చెప్పు. బుడ్డు దొరికేది దీంట్లో గమ్మిల్లో ఉండి ఒకటి ఉన్నా ఆడున్నా, నోరు తెరిచి చెప్పమ్మా. ఇది మాకు కనిపిస్తున్నదా? ఇంకోటి కుంపటి ఫై అంటాం కదండి, అది కూడా ఉంటే అది 100 రూపాయలకి ఇస్తామండ్రి. కాకపోతే అది బరువు ఎక్కువ మొయ్యలేదు. 150 చెప్పింది. 150? అది బరువు ఎక్కువ మొయ్యలేదు అనమాట. మనం ఎక్కువ మంట పెడితే కట్టెలు అనేది ఇంత వెడల్పు లేకుండా తగ్గిట్లా కింద దగ్గరకు ఉండే. అందుకోసమని ఇది కొంచెం వెడల్పు ఉండదని ఇది తీసుకొని వస్తుంది నేను పొయ్యి. ఇది గమేలు కాదు, అంత సెట్ చేద్దాం. కానీ ఫస్ట్ ఏమేమి పోయేది, కింద ఏమయ్యేదనో, నల్లగా అయ్యేదనో, అసలు ఏం వేయలేదేమో, నెర్రిచ్చేదినేమో. ఏ తెక్క మాట్లాడద్దు, నెర్రిచ్చేదే మరి ఇంకా అయిపోయి. అదేం లేదులే, ఉసుకున్నది కదా, అంత ఏం అయ్యలేకుంటుంది. అయ్యలేకుంటుందనే కోరుకో. తిక్క మాటలో నెర్రచ్చింటది, గిర్రెచ్చింటది అంటే కాదు విన. కొంచెము కట్లో అగ్గి ఎక్కువ తాగలి కదా, కొంచెం పెద్ద వంటలు చేస్తుంది. అది నన్ను ఏమైనా కానీ దేవుని స్లాబ్ మాత్రం బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఏమైలేకుంటుందిలే తీతాం. కానీ కాదు, యూట్యూబ్ పేమెంట్ చెప్పు మరి. చెప్పాలా దాని నుండి ఎంత కట్టేమో చెప్పాలా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక సో యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చింది అనేది అనమాట. సో నిన్న నెల గురించి చెప్పినాం కదా, 24,000 26,000 అని.
సో ప్రతి నెల చెప్తానని కూడా చెప్పాను. సో తక్కువ వచ్చినప్పుడు కూడా చెప్తాడు, ఎక్కువ వచ్చినప్పుడు చెప్పడం అనుకుంటుంటారు కొంతమంది. అందుకనే ఇంకా మ్యాక్సిమం ప్రతి నెల చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ నెల వచ్చేసి మనకు వచ్చింది యూట్యూబ్ నుంచి $500 అనమాట. $508 $550 ఫ్రెండ్స్. సో $550 అనమాట ఈ నెల మనకు వచ్చింది. దాన్ని మన రూపీస్లోకి మారిస్తే 48,000 ఏమో చూపించి మాకు ఒకసారి 48,000 ఏమో చూపించి ఒకసారి, కానీ మనకి అంత రాలేదనమాట. 46,000 చిల్లర వచ్చింది. సో వచ్చిన పేమెంట్ అయితే 46,000 చిల్లర, 46,500 అనుకోండి. సో కాకపోతే యాక్చువల్గా 48,000 రావాలా వాటిని రూపీస్లోకి మారి చూస్తే. యాక్చువల్ గూగుల్లో మార్చచ్చు కదా, మారి చూస్తే అంటే చెక్ చేయొచ్చు కదా, డాలర్స్ రూపీస్ అని కొడితే వస్తుంది. సో అట్లా కొడితే 48,000 చూపించాను, 48,000 వస్తుంది అనుకుంటుంది, కానీ 46,000 చిల్లర వచ్చింది. హ్యాపీ మొత్తానికి అయితే వచ్చింది అయితే అంత ఫ్రెండ్స్. 46,000 చిల్లర వచ్చింది అనమాట. ఇక్కడ మెసేజ్ కూడా వేసింటాను స్క్రీన్ షాట్, సో మీరు చూడొచ్చు. 46,000 అంటే దాంట్లో 10,000 ఈఎంఐ కట్ అయింది ఒక బ్యాంక్ది. సో మిగిలిన మనం చేతులాలు కట్టాలన్నమాట. సో ఇంకా మెయిన్ నిన్న నెల 26,000 పడింది, 24,000 26,000 పడింది. అవి ఈఎంఐలకే కట్ అయినాయి అంటే ఒక్కోరు ఒక దించు అడిగారు అనమాట కామెంట్స్లో మనల్ని. సో 24,000 26,000 కట్ అయితే ఏమి ఈఎంఐలు ఉన్నాయి, ఏం చేసేవంత, అసలు ఏమై సరిగ్గా చెప్పు, అప్పులు ఎట్లా ఏమి అది అని అంటున్నారు. సో అప్పులు ఎట్లా అయ్యేవంటే చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ కొన్నిసార్లు, డైరెక్ట్ కొన్నిసార్లు. ఏమీ లేదు, నేను జల్సాలకు అలవాటు పడి కొందరితో తిరిగి పోగొట్టుకున్నాను, లేనివి చేశాను, ఉన్నవి ఇచ్చి తిరిగి వాపస్ తెచ్చుకునే ఇదిలో ఉన్నానని. అంటే ఊకుకే అడిగిన వాళ్ళకల్లా ఇస్తామన్నప్పుడు సో అవి తిరిగి రాక వాళ్ళు నేను అడిగితే ఒక అసలు ఏదో అన్నట్టు. సో వాళ్ళు ఇవ్వకపోగా ప్లస్ వాళ్ళు ఇవ్వట్లేదని నేను కొన్ని చోట్ల తీసుకొని అవి చాలా ఎక్కువ వడ్డీలకు తీసుకొని ₹10 వడ్డీలు. సో నా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల వాళ్ళకే జరిపేది అనమాట తిరిగి కట్టడం. ఫైనల్గా నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా రావట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే పడిపోయాను అనమాట. ఎన్ని రకాలుగా మోసపోయాలో అన్ని రకాలుగా మోసపోయినాను. ఎన్ని రకాలు పొరపాట్లు చేయాలో అన్ని రకాల పొరపాట్లు చేసి ఇప్పుడు ఇంత నెత్తిమీని తెచ్చుకున్నాను. సో కొంతమంది ఏమన్నారు స్టాక్ మార్కెట్లో పెట్టి పోగొట్టేవనే అని ఇది అని. సో స్టాక్ మార్కెట్ కంటే బెట్టింగ్ల కంటే ఎక్కువ ప్రమాదం చెడు వ్యక్తులతో సావాసం అనమాట. సో అది నేను చేసేనే. సో దానికి ఎంత దెబ్బతినాలో అంత దెబ్బతింటున్నాను. అది ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. ఇంకో సంవత్సరం కూడా భరించాల్సి వస్తుంది అప్పు. సో అంత ఉందన్నమాట. సో ఎంత ఉందని ఇంకొంతమంది అడుగుతున్నారు. సో సంపాదించింది అయితే హ్యాపీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ని వేలు వచ్చాయని. సో నష్టం చేసుకునింది ఏమని చెప్పడంలో అర్థం కావట్లేదు కాబట్టి అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి నెల జీతం చెప్తాను అనమాట. జీతం చెప్పినప్పుడు ఏమవుతుంది, 24,000 వచ్చినప్పుడే ఎక్కడ పోయాని అడిగారు కదా. సో ఇప్పుడు 46,000 వచ్చింది. సో మళ్ళీ మేము ఇబ్బందులు పడతాం. ఎట్లా బ్లాగ్స్ తీస్తామో బ్లాగ్స్లో ఇబ్బందులు ఉన్నప్పుడు షేర్ చేసుకుంటుంటాం. అరే మన 46,000 వచ్చింది, నువ్వు మళ్ళీ ఇబ్బంది ఉన్నదంటావా అని కొంతమంది అంటారు అనమాట. సో అందుకనే నాకున్న ఏవైతే ఈఎంఐలు ఏవైతే నేను కట్టాల్సి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ వేసి ఉంటాను చూడండి ఫ్రెండ్స్. టోటల్గా నేను చేసిన మిస్టేక్స్ వల్ల, నా పనికిరానితనం వల్ల, నా బుద్ధి తక్కువతనం వల్ల, నా కళ్ళు మూసుకుపోవడం వల్ల సో నాకు అయిన అప్పులు ఇవి. సో పర్సనల్ లోను, ఇంటి మీద కూడా లోన్ ఉంది ఫ్రెండ్స్. సో ఇంటి మీద సో అన్నీ కలిపి నాకు ఒక క్రెడిట్ కార్డులు, సో అన్నీ కలిపి నాకు కనీసం ఒక 7 లక్షలు ఈడే ఉండదు అప్పు. సో వీటికే ఈఎంఐలు మీరు ఎంత అవుతావో లెక్క వేయచ్చు, ఎంత సింపుల్గా వేసినా. నాకు చెప్పు బిద్దుగుండు కావట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే ప్రతి నెల జీతం చెప్దాం అనుకుంటున్నాను కదా. సో అవన్నీ ఎక్కడ పోయి అడుగుతారని సో ఇప్పుడే ఇంక అందుకని చెప్పేస్తున్నాను. సో
7 లక్షలు పైగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. సో అది కాకుండా మళ్ళీ బయట ఒక 1,00,000 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. సో టోటల్గా 8 లక్షలు మాకైతే మేము ఇంకా కట్టవలసినవి ఉన్నాయన్నమాట. సో టోటల్గా అయితే 8 లక్షలు. సో ఇట్లుందనమాట. పాప అమ్మ ఎబ్రి ఇక్కడ రానా. సో 8 లక్షలు ఉందన్నమాట. 8 లక్షలకి వడ్డీలు అన్నీ ఇంకా. సో మా పేమెంట్లు అనేది ఈఎంఐ కట్ అవ్వడం, 1-2 ఈఎంఐలు కట్ అవ్వడం, మిగతాది వడ్డీలకే సరిపోతుంది ఫ్రెండ్స్. సో రోజు చాలా ఇబ్బందిగా ఉన్నది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. చెప్పచ్చు అంటావు ఇవాళ చెప్పుకున్నారు మరి వాళ్ళకు. ఇప్పుడు ఇంత ఇంత వచ్చినా కూడా ఎక్కడ పోయి అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. కాకపోతే చెప్పుకోలేకపోతే వాళ్ళకి ఇంత ఇది అవుతాం కదా. ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకోలేదు ఫ్రెండ్స్. కాకపోతే అన్ని డబ్బులు ప్రతి నెల జీతం చెప్తున్నాడు, ఇంత వచ్చింది అంత వచ్చిందని, ఎక్కడ పోతున్నాయని మీకు ఒక ఇది వస్తుంటుంది. సో అందుకనే చెప్తున్నాను. సో నిన్న వీడియోలో మొన్న వీడియోలో అంటే కదా 2025 అన్న బాగుంటే బాగుండంటే నేను సంపాదించుకుంటే అనే బేస్ కాకుండా ఈ ఉన్న అప్పులు నేను 2025లో అయినా తీర్చేయగలిగితే అదే హ్యాపీ ఫ్రెండ్స్. సో నిజంగా కొన్ని విషయాల్లోన ఏదైనా చిన్న తినేది అడిగినా కూడా కొన్ని ఇచ్చే స్థితిలో ఉండమన్నమాట. అంత ఇబ్బందులు ఉన్నాం. సో మీరు గమనించినట్టయితే ఇంకోటి చాలా ఈజీగా భారతి ఛానల్లో పెద్ద పెద్ద వంటలు చేయలేకపోతున్నాం. అన్ని చిన్న చిన్న కూరగాయలు అవే చేయగలుగుతున్నాం. ఎందుకంటే పెద్ద పెద్దవి కొనుక్కొచ్చి చేసేంత లేదన్నమాట సిచ్యువేషన్. సో నాది ఒక సంవత్సరం వరకు ఇదే ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్. సంవత్సరం తర్వాత అయినా ఖచ్చితంగా బయటపడతాను. నాకైతే నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025 మళ్ళీ వచ్చే క్రిస్మస్ కల్లా, ఈ క్రిస్మస్ కాదని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే క్రిస్మస్ కల్లా అయితే అన్నీ క్లియర్ చేస్తానని అయితే నేనైతే నమ్ముతున్నాను. సో అది 46,000 ఈ నెల వచ్చింది. సో 46,000 ప్లస్ భారతీయ కూడా కొంత వచ్చింది. భారతీ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది భారతీ ఛానల్లో కూడా. సో అంతా కలిపి అన్నీ కట్టగా మాకు ఎంత మిగిలింది తెలుసా? అన్నీ కొన్ని వడ్డీలు, క్రెడిట్ కార్డులు, కొన్ని క్రెడిట్ కార్డు మినిమము అమౌంట్ అదే వడ్డీ కింద, ఇంకొన్ని కంతులు కట్టగా మాకు మిగిలింది ఎంత అనుకుంటున్నారు? భారతీయ దినాలు కలిపి పడి జీతంలా ఒక 2,000 మిగిలింది ఫ్రెండ్స్. అన్నీ కట్టగా ఈఎంఐలు, మినిమం డ్యూలు అన్నీ కట్టగా మిగిలింది ఎంత తెలుసా? 2,000 రూపాయలు మిగిలినాయి ఫ్రెండ్స్ అన్ని డబ్బుల్లోనే. సో అది ఫ్రెండ్స్ ఊరల్లో తెలిసిపోయేదా సో అందరికీ తెలిసిందే. ఇంకా చూపులు మాటలు అన్నీ మారినాయన్నమాట ఊర్లో కూడా. మనతో ఎప్పుడు బాగా మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పటికీ చేంజ్ అయినాయి, అన్నీ చేంజ్ అయినాయి. సంతోషం. ఈ ఫేస్ చాలా మంచిది నాకు. ఎందుకంటే ఎట్లా లీడ్ చేయాలా లైఫ్ అనేది నాకు అర్థమై, అంటే ఇప్పుడు ఎట్లా లైఫ్ అనేది ఎట్లా ముందు పోకుండా పర్లేదు, వెనక్కి పోకుండా ఎట్లా ఉండాలనేది కొంచెం గుణపాఠాలు అనేవి అయినాయి అనమాట. అంటే అంత అయిపోయిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తెలుసుకున్నాను అనుకోండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సరి చేయగలననే నమ్మకం కూడా నాకు వచ్చింది. సో చేస్తాను అన్నీ మళ్ళీ. సో నా బాధ ఏమంటే నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు కుటుంబం ఇబ్బంది పడుతున్నాను అనమాట. భారతి కానీ చిన్నపిల్లలు కానీ, అంటే ప్రతి చిన్నదానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట కొన్నిసార్లు. సో అంతా సరి చేస్తాను ఫ్రెండ్స్, అంతా సరి అవుతుందని నమ్మకం ఉంది ఫ్రెండ్స్ నాకైతే. సో ఏం బేబీ, వై యు ఆర్ నాట్ టాకింగ్? ఏంలా అంత బాగా అవుతుంది. ఒక్కసారి నువ్వే భయపడితే నాకు ఎంత ఏడుపు వస్తుంది తెలుసా? నిజంగా మనుషులతో మాట్లాడినట్లు అవి ఆలోచనతో ఉంటాడు. నాకు ఇంత భయం ఎక్కుంటుంది, ఏమవుతుందో కదా అని. నువ్వు ఎంత అప్పులున్నా కొంచెం ధైర్యంతో ఉంటే నాన్న బాగుంటాను, పిల్లల్ని బాగా చూసుకుంటాను. నువ్వే అంత నీ సత్వం పడిపోతే అంత భయపడితే నేను ఎట్లా చెప్పు? సో కొన్నిసార్లు అట్లా వస్తుంది ఫ్రెండ్స్ మనిషికి. అసలు కొన్నిసార్లు కాదు, ఎన్నిసార్లు అట్లా అయ్యేది తెలుసా నీకు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఈ అప్పుల గురించి ఆలోచించి అంతా ఎట్లా అయిపోతున్నదో మైండ్, ఏమవుతుందో అంత నేను చూసుకుంటే కూర్చుంటాను. ఏమనుకున్నది తెలుసా? నన్ను కూర్చోకి నానేమన్నా అన్నా కూడా ఏమన్నా ఆలోచన చేసి ఏమన్నా అవుతుందని అసలు ఏమన్నాను నేను కూడా.
సో చెప్తున్నాను ఫ్రెండ్స్, అందుకే మొత్తానికైతే జరిగింది తప్పు నా వల్ల. నేను మళ్ళీ సరి చేసుకుంటా అంటే ఏమో ఫ్రెండ్స్, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుంటే చెప్పిన అర్థం చేసుకునే చేతిలో నన్ను లేకుంటున్నామో ఎంత నష్టం జరగాలో అంత అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కన పెడితే మొత్తం అనేది సో 1 సంవత్సరం కష్టపడితే అంతా అయిపోతుందండి. సో కాకపోతే వీళ్ళు పెట్టే ప్రెషర్ ఎట్లుంటుందో తెలుసు కదా. 1-2 రోజులు లేట్ అయినా ఈ అమ్మాయి ఇంటికి రావడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, ఇంకా అన్నీ. సో అంతా క్షమించండి, నా వల్ల అయితే నా వల్ల అయితే చాలా మిస్టేక్ జరిగి చాలా ఇబ్బంది పడుతుంది నా ఫ్యామిలీ. సో మీరు తిట్టినా పర్లేదు, ఎందుకంటే తిట్టాల్సినంత నష్టం నేను చేశాను కాబట్టి. సో ఇక నుంచి అట్లా ఏం జరగకుండా భారతీయుని పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటాను ఖచ్చితంగా. సో దయచేసి అదే ఫ్రెండ్స్, ఒకరు చెప్తే అర్థం కాదు మనుషుల పట్ల, వాళ్ళొద్దు వాళ్ళతో తిరగద్దు అంటే కూడా మనుషులు డబ్బు ఇచ్చిన వాళ్ళు కూడా మనల్ని ఎంత ఏళ్ళని చూస్తున్నారు. ఇది అర్థమయ్యేది, ఎవరు ఎట్లా మనిషి అనేది బాగా అర్థమయ్యేది వినోద్కి అయితే. నేను చెప్తే అర్థం కాలేదు, తనంతకు తనకు బాగా అర్థం చేసుకున్నాడు. అందరితో ఇప్పుడు నాకు ఇచ్చేటి వసూలు చేసినా కనీసం 1,00,000 పైన అవుతాయి ఫ్రెండ్స్. ఇవ్వడం లేదు అసలు. నాకు ఇవ్వాల్సిన పైన ఇచ్చినవి కూడా ఒక 3,000 4,000 ఇచ్చినవి కాకుండా 10,000 20,000 అట్లా ఇచ్చినప్పుడు 1,00,000 దాటుతా ఉన్నవి. చాలా ఇబ్బంది నుంచి బయటకు వస్తాను కొంతవరకు. అంత ఫోన్ చేస్తే ఎత్తరు, మనిషి కనపడితే ఎదురు నుంచి ఇట్లా తలకాయ తిప్పుకొని పోతారు, చూసి ఉన్నట్ట. మనమా మీద పడి అడగలేము. సో అడిగినా అంటారు అయిపోయాయి కదా రావు. సో ఎన్ని రకాలుగా వేయగల అన్ని రకాలుగా వేయగాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ స్టేజ్లోనన్నా అర్థమయ్యేది సంతోషం. ఇంకా పూర్తిగా ఇది అది అయితే ఇంకేం వేరే ఉంటుండే. అయినా నేను భారతీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే నేను పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది అనే తట్ట భారతీయ అయితే కొంచెం ధైర్యం తెచ్చుకొని, అంటే యాక్చువల్గా ఇంకా నా మీద కోపడాల, ఇట్లా చేస్తేవి నువ్వు అది ఇదని. సో అట్లా కూడా అనింది తక్కువ, దానికంటే ఎక్కువ మోటివేషన్. ఏం కాదు వినోద్, మనం చేసుకుంటే అవుతుంది. ఈ నిజంగా యూట్యూబ్ నుంచి 1,00,000 తీసిన రోజులు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. యూట్యూబ్లో మీకు చెప్పాము కదా పాత వీడియోల్లో. సో అట్లా అవుతుంది కదా, మనం నెలకి ఇంత కాకుండా ఇంత తీసినా ఇన్ని నెలల్లో అయిపోతుంది, లేకపోతే ఈ సంవత్సరంలో అయిపోతుందని ఇంకా మంచిగా ఇది చేస్తుంది అనమాట. సో లేకపోతే మేము గొడవ పడ్డానికే సరిపోయేది టైం వల్ల, నీ వల్లే నా వల్లే అని. సో ఆ విషయంలో భారతి సూపర్. సో భారతి అన్ని విషయాల్లో సూపర్, నేనే చాలా విషయాల్లోన. సో ఇదనమాట. సో అది ఫ్రెండ్స్, దయచేసి తిట్టేవాళ్ళు కూడా కమెంట్స్లో పర్లేదు, కానీ ఇక నుంచి అయితే ఖచ్చితంగా బాగుంటుంది. బాగున్నాను ఆల్రెడీ 2 months నుంచి బాగున్నాను కాబట్టి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది, పని చేసుకుంటున్నాం, కొన్ని కడుతున్నాము. సో 2 EMI డ్యూ ఉంటే కనీసం 1 కడుతున్నాం ప్రస్తుతానికి. సో అంతా మళ్ళీ పాత రోజుల్లాగా చేస్తాను, అంతా మరి పాత రోజుల్లాగా అవుతుందని అయితే నమ్ముతున్నాను. ఆ విధంగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పని కూడా. సో అది దయచేసి ఏమన్నదన్న బట్ జరిగిపోయేది. ఇంకా అవన్నీ తిడితే ఏం రావు, కొట్టినా ఏం రావు, మన చేతిలో అయితే ఏం లేదు. ఇంకా ఇద్దరు ధైర్యంతో ఉండి పిల్లల్ని బాగా చూసుకోవాలని అయితే కోరుకుంటున్నాను వినోద్. నేను కూడా ఇట్లా మా బాబాయ్ ముందు ఇంటున్నది, బాబాయ్ అప్పు ఏమన్నిట్లేదు అనుకోసానంటే జరిగిపోయేది భారతి, ఎవరిని ఏమనద్దు, ఇంకా ధైర్యం చెప్పి అప్పులు తీర్చుకునండి, ఇంతే మాత్రం కొట్లాడబడద్దండి, అరసలాడుకున్నద్దండి అని నాకు మా బాబాయ్ కూడా ధైర్యం చెప్పాను అనమాట. ఇట్లా అయిపోయిన సంసారం అనుకోసాను బాధపడుతుంది, ఏం కాదని నాకు మా బాబాయ్ కూడా ధైర్యం చెప్పాను. నువ్వు కూడా ప్రతి చిన్నదానికి కానీ అప్పులేమున్నాయి వినదు, ఏం భయపడద్దు, పని చేసుకుంటూ పోదాం, పిల్లలు ఉన్నారు, ఏం కాదు. ఈ అప్పులు అనుకుంటుంటే మనిషికి అసలు కోలుకోలేకపోతున్నాడు. మనుషులు కూడా చూస్తున్నారు కదా అబ్బా, అసలు సరిగ్గా తినడం లేదు, ఈ అప్పుల గురించి ఆలోచించుకుంటుంటే నా నిద్రపోడు, మనిషి కోలుకోలేకపోతున్నాడు, తినింది కూడా కడుపు కంటడం లేదు, అదే ఆలోచన ఇంకా. సో ఇంకో రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ద్వారా.
ఈఎంఐలు కడుతున్నాము, సిచ్యువేషన్ బాగున్నప్పుడు మిస్ కానట్టు కట్టేమో ఈఎంఐలు కట్టించుకునే వాళ్ళు ఎవరైతే మీరు చూస్తుంటారని మనకు తెలుసు. సో మీకు కూడా చెప్తున్నాము, దయచేసి ఫస్ట్ బాగున్నప్పుడు అంతా సరిగ్గా కట్టేమో. ఇప్పుడు బాగాలేదు కదా, ఇంటికి సరే ఒక నెల అటు ఇటు అయినప్పుడు, ఒక్క నెల మిస్ అయినప్పుడు నెక్స్ట్ నెల 2 కలిపి కడుతున్నాం కదా. సో అయినా కూడా చాలా రాంగ్ అంటే చాలా హర్ట్ అవుతారు మాట్లాడుతున్నారు. మీరు కూడా కొంచెం చూసుకోండి అబ్బా. అంటే మాకు టైం బాగాలేదు, పడాల్సిందేలండి, కానీ మరి అంత నీచంగా మాట్లాడకూడదు. మీరు అందరూ తెలిసిన వాళ్ళే మరి. సో దాంట్లో కొంతమంది ఉన్నారులేండి అందరూ. అయినా కూడా ఏమో మీకే వదిలేస్తున్నాను, నేను పడతాను, నా టైం బాగాలేదు కాబట్టి ఎవరేమన్నా పడతాను. సో నెల మన పేమెంట్ అయితే అంతా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. పరిస్థితులు అయితే బాగాలేవు. ఆ వీడియో కామెంట్ పెట్టి వినోదులు ఇంకా బాధ పెట్టద్దండి, ధైర్యం చెప్పండి అని అందరిని అడుగుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. సో ఇక నుంచి అంత బాగుంటుంది ఫ్రెండ్స్, బాగుంటుందని అనుకుంటున్నాము. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అబ్బా. మీ డబ్బులు వచ్చినాయంటే కూడా సో యూట్యూబ్ నుంచే వచ్చినాయి. సో అది మీ వల్లే, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ వల్లే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా. సో చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మాత్రం ఎంతమంది అయిన వాళ్ళు వచ్చి ఫాయ్ కానీ అంటే డబ్బులు ఉన్నప్పుడు సపోర్ట్ వచ్చా, డబ్బులు లేనప్పుడు సపోర్ట్ ఫాయ్ సైడ్కి. సో యూట్యూబ్ నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ తగ్గలేదు, మీ నుంచి ఎటువంటిది ఏది తగ్గలేదు. సో అందుకనే ఫ్రెండ్స్ అంతా పగలగొట్టి షేర్ చేసుకున్నాను ఈరోజు. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భారతి ఎమోషనల్ అయ్యింది కూడా ఆల్రెడీ. సో ఏం కాదులే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.